నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాషాయ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బాలరాజు నాయకత్వంపై అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడంతో ఊహాగానాలకు ముగింపు పడింది. బీజేపీ పెరుగుతున్న ఆదరణలో పాటు ప్రధాని మోడీ ప్రజా సంక్షేమ పథకాల ప్రభావం వల్లే బాలరాజు ఈ నిర్ణయం తీసుకున్నారని రామచంద్రరావు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన సేవలను వినియోగించుకుంటామయ్యా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి సంఘటన మీతో పంచుకుంటాన్న. దయచేసి యువకులు ఉద్యమంలో చేరినప్పుడు యువతులు, మేధావులు, జర్నలిస్టులు, అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి వివిధ పద్ధతుల్లో కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే నేను మీలాగా విద్యార్థి సంఘమో లేదంటే ప్రజా సంఘాల్లోనో కుల సంఘాల్లోనో పని చేసిన అనుభవం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను విద్యార్థి నాయకుడిగా పని చేయలేదు. కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలోకి ఎవరో చేరమని నన్ను ప్రోత్సహించలేదు. నాకున్నటువంటి లక్ష్యం, చదువుకున్న యువకుడిగా ఒకవేళ ప్రజాసేవ చేయాల్సే వస్తే నేను ఒక ఆంటర్ప్రీనర్, ఒక వ్యాపారవేత్తగా ఉన్నా. చదువుతో పాటు వ్యాపారాన్ని నిర్మించుకొని ఏదో నా జీవనాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నా. కానీ నేను నా అనుభవంలోకి వచ్చింది ఏంది అనంటే, ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగినా నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు. కానీ నా అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్, నిర్వచనం, పేదలు ఎవరున్నా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడిగా, ఒక వలస కూలి బిడ్డగా నేను పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి జరగాలంటే ఒక ఆంటర్ప్రినర్గా, ఒక వ్యాపారవేత్తగా పెద్దగా నేను వరగబెట్టేది ఏముండదు. ఈరోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటి సంఘటన మీతో పంచుకుంటాన్న. దయచేసి ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. ఏదైతే తెలంగాణలో చూసుకుంటే కనుక మరొకసారి నాటక పరిణామాలను కొన్ని చోటు చేసుకొని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా. అయితే ఏదైతే గువ్వల బాలరాజు ఎపిసోడ్ చూసుకుంటే కనుక మనం గతంలో చూసుకుంటే నేను ఏ పార్టీలో చేరబోవట్లేదు, అలాగే బీజేపీ పార్టీలో కూడా వెళ్ళట్లేదు అంటూ కూడా ఆయన ఇలాంటి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు మీడియా సంస్థలు అంటూ కూడా మాట్లాడే పరిస్థితులు మనం చూసాం. బట్ అలాంటి పరిస్థితులు ఇవాళ మరొకసారి గువ్వల బాలరాజు నిజం చేసామని చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో, అలాగే లక్ష్మణ్ గారు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో గువ్వల బాలరాజు ఈరోజు బీజేపీ కండువా కప్పుకోవడం అనేది మరొక రకంగా ఇది చర్చనీయాంశంగా దాచేసిందని చెప్పుకోవాలి. అయితే మనం ఒకసారి గతంలో చూసుకుంటే కనుక ఈ ఎపిసోడ్కి సంబంధించి, గువ్వల ఎపిసోడ్ సంబంధించి ఇటీవల ఆయన బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేయడం, మళ్ళీ ఇవాళ అందులో చేరడం అనేది, దీని తర్వాత ఈ మధ్యలో జరిగిన విషయం ఏదైతే ఉందో, అటు మాజీ మంత్రి కేటీఆర్ పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి. అంటే నీ అంతేంటో, నీ అంతు నేను చూస్తానంటూ కూడా, మీరు నాకన్నా పెద్ద తెలివేం లేదు నీకు అంటూ కూడా ఆ రకమైనటువంటి కామెంట్ చేసినట్టు పరిస్థితి. అంటే ఇదంతా చూస్తుంటే కనుక ఈ గువ్వల బాలరాజు కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ని చూస్తుంటే కనుక మీరు చేసింది ఏముంది అసలు,
మీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసింది ఏం లేదు, మమ్మల్ని అంతా వాడుకున్నారు, దళితులమంటూ ఆ పేరు తీసుకొచ్చి మమ్మల్ని వాడుకున్నారు తప్పితే చేసింది ఏం లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ కూడా స్పందించారు. ఈ గువ్వల బాలజో తలక మాసినాడు, నువ్వు చెప్పేది మేము వినేది అన్నట్టు కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ గువ్వల బాలరాజు ఎపిసోడ్ ఏదైతే ఉందో, అచ్చంపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవేళ అంటే గతంలో ఇప్పుడు ఆయన వాక్యాలను బట్టి చూస్తే కనుక బీఆర్ఎస్లో ఉండి మమ్మల్ని దళితులు అని ఒక అంశాన్ని తీసుకొని మాత్రం మనం వాడుకున్నారు తప్పితే మాకు చేసింది ఏం లేదు. మా వాక్యాలను బట్టి చూస్తే కనుక మరి ఇక మీదట ఏమన్నా ఈ బీజేపీలో కొనసాగుతూ దళితులకు సముచిత స్థానాన్ని ఏమన్నా తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది ఫర్దర్గా మనం గువ్వల బాలరాజు తీసుకునే నిర్ణయాలు బట్టి కానీ బీజేపీ ఆధ్వర్యంలో గువ్వల బాలరాజు తీసుకునే నిర్ణయాలు బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.